హాయ్, వెల్కమ్ టు వీకే టాక్. వైసీపీ నాయకులు ముఖ్యంగా అంబటి రాంబాబు గారు, లేకపోతే పేరు నాని గారు, ఇంకొంతమంది ఈ మధ్య ఈ సోషల్ మీడియా కేసులకు సంబంధించి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని, లేకపోతే రోజా గారిని, భారతి గారిని చాలా అంటే కించపరుస్తూ అవమానపరంగా వెకిలిగా ఇంత ఇదిగా అంటున్నారు అని చెప్పి ఒక వ్యక్తిని చూపిస్తున్నారు. మనోడు సీమరాజుని బాగా హైలైట్ చేసి మనోడు కూడా ఇప్పుడే ఉందిలే, గత సంవత్సరం నుంచి గట్టిగా తగులుకుంటున్నాడు వైసీపీ వాళ్ళని. అంటే సీమరాజు ఎప్పటి నుంచో యూట్యూబ్ ఛానల్లో ఉన్నాడు, ఎప్పటి నుంచి సోషల్ మీడియాలో నడుస్తున్నాడు. కానీ అతను ఎవరికి తెలియదు పెద్దగా. టీడీపీ కోసమే పనిచేసేవాడు వాస్తవానికి చెప్పాలంటే. ఇప్పటికి కూడా టీడీపీ కోసమే అతను మాట్లాడే ప్రతి విషయం కూడా అంటే వెటకారంగా. గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడైనా లేదా ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినా సరే వైసీపీ పార్టీ వాళ్ళు చేసే విషయాల్ని, ఆ పథకాలలో ఏదన్నా అవకతవకలు జరిగినా ఇక్కడ లంచాలు తీసుకున్నారు, అక్కడ లంచాలు తీసుకున్నారు అంటూ అతనుకున్న సోర్సెస్ని బట్టి, అతను చెప్పే విధానాన్ని బట్టి అతను ఒక వైసీపీ పార్టీ కార్యకర్త, ఆ పార్టీలోనే నేను జగన్ గారి కోసమే నేను పనిచేస్తున్నాను అంటూ, మేము చేస్తున్న తప్పులు ఈ సరిదిద్దుకోండి అంటూ అతని వీడియోస్ ఉంటాయి. అంటే సీమరాజే నా మొదలుపెట్టింది ఇది. అసలు సీమరాజుకి ఎందుకు అంత అవసరం? అసలు ఒక టీడీపీ కార్యకర్తలాగా మొదలైన సీమరాజు, అతని పేరు ఊరు కూడా పెద్దగా ఎవరికి తెలీదు. సీమరాజు అని మాత్రమే తెలుసు. అయితే సీమరాజు ఈ వైసీపీ వాళ్ళని ఈ రకంగా పార్టీ జెండా మెళ్ళ వేసుకొని మరీ బాధే కార్యక్రమం వైసీపీ వాళ్ళే నేర్పించారు సీమరాజుకి. సీమరాజు కన్నా ముందు ఒక ప్రబుద్ధుడు ఒక అతను ఉండేవాడు. అతనే మన్విత్ కృష్ణ రెడ్డి. ఇతను స్టార్టింగ్లో అంటే పార్టీ ఫ్లేవర్ అంటుకోకుండా మాట్లాడుతూ ఉండేవాడు. అటు వైసీపీని ఇగో ఈ తప్పు జరిగిందంటూనో లేకపోతే టీడీపీ ఏం చేస్తుందంటూనో మాట్లాడుతూ వచ్చేవాడు. ఇప్పటి నుంచి అతను 2019 ముందు నుంచి అతను మాట్లాడేవాడు. సరే, అధికారంలోకి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా పూర్తిగా వైసీపీ సపోర్టర్గా అతను మారిపోయి మాట్లాడటం స్టార్ట్ చేశాడు. గతంలో టీడీపీ ఏం చేసిందో అవే చూపిస్తా, టీడీపీ చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులను చూపిస్తా మాట్లాడుతూ, మీరు అలా చేశారు, ఇలా చేశారు, చంద్రబాబు గారు, లోకేష్ ఇట్లా చేశారు, లేదా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తా వివిధ రకాలుగా మాట్లాడేవాడు. సో అది పోను మన్విత్ కూడా మెడలో టీడీపీ జెండా వేసుకొని ఆ బ్యాక్గ్రౌండ్ టీడీపీ పార్టీ ఆఫీస్లో కూర్చొని మాట్లాడుతున్నాడు, టీడీపీ నాయకుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సీమరాజు ఎలా మాట్లాడాడో అలాగే మాట్లాడాడు. అందరికీ తెలుసు, చాలా వైరల్ అయినాయి ఫస్ట్ అతని వీడియోలే. ఏదో చంద్రబాబు గారు మాట్లాడుతున్నట్టు, లేకపోతే అయ్యన్న పాత్రుడు మాట్లాడుతున్నట్టు, లోకేష్ మాట్లాడుతున్నట్టు ఈ రకంగా గెటప్లు వేసుకొని మిమిక్రీ చేస్తా వీడియోలు చేసేవాడు. అతని ఛానల్ లేదు ఇప్పుడు. బహుశా డిలీట్ చేశారా లేకపోతే ఏంటనేది, ఈ కేసులకు భయపడి ఏమన్నా మనోడిని ఎత్తుతారా అని చెప్పేసి ఛానల్ కూడా కనపడట్లేదు, యూట్యూబ్ ఛానల్. అయితే సీమరాజుని అనాల్సిన తప్పే లేదు వైసీపీ వాళ్ళ కింద ఉన్న నలుపు దాచుకొని, ఈ మన్విత్ అనేవాడే కదా అసలు సీమరాజు అనేవాడు ఇవాళ వైసీపీ జెండా వేసుకొని వైసీపీ నేతల్ని ఎక్కడ కారణం. మీరు ఆ రోజు అరే మన పార్టీకి సపోర్ట్ చేసే ఈ మన్విత్ గడు ఎందుకు రాసామే ఆ టీడీపీ వాళ్ళ జోలికి వెళ్తున్నాడు, సరే మాట్లాడితే మాట్లాడాడు, ఆ రకంగా వేసుకొని మాట్లాడటం కరెక్ట్ కాదు అని ఉంటే బాగుండేది. బోరుగడ్డ అనిల్ని ఇవాళ మాకు సంబంధం లేదు, బోరుగడ్డ అనేవాడు మా పార్టీకి సంబంధం లేదని చెప్పి ఎవరి చేతులు దులుపుకుంటున్నారు ఎవరికి వాళ్ళు. అదే అధికారంలో ఉన్నప్పుడు బాబు బోరుగడ్డ అనిల్ నువ్వు తగ్గునానా, నోరు మూసుకొని ఉండు, అతనికి మాకు సంబంధం లేదని చెప్పి ఏనాడైనా ఎక్కడైనా ఒక స్టేట్మెంట్ ఇప్పించారా, చెప్పారా? ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. జగన్మోహన్ రెడ్డి మా అన్న మా చుట్టం అని చెప్పుకున్న వచ్చిన దగ్గర నుంచి అందరినీ తిట్టేదాకా ఇవాళ కేసులు పడి ఇది చేస్తే మాకు సంబంధం లేదని చెప్పి ఈరోజు చెప్తున్నారు. అలాగే సీమరాజు పరిస్థితి కూడా రేపు అదే అవుద్ది. ఈరోజు సీమరాజు నాకు ఏ పార్టీతో సంబంధం లేదని చెప్తూనే కొన్ని రోజుల క్రితం చంద్రబాబు గారిని కలిశాడు, సీఎం గారిని కలిసి ఫోటో దిగారు. అంటే అతనికి పార్టీ సపోర్ట్ ఉందా లేకపోతే అతను యూట్యూబ్ ఛానల్ ద్వారా టీడీపీ పార్టీకి ఏదైతే అతను సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడో దాన్ని గుర్తించి చేశారు. అదే రకంగా గతంలో కూడా వైసీపీ పార్టీ వాళ్ళు అదే చేశారు. వైసీపీ పార్టీ ఏదైతే చేసిందో నేర్పించిందో టీడీపీ పార్టీ వాళ్ళు అదే చేస్తున్నారు. దీంట్లో అంబటి రాంబాబు గారు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేసి ప్రతి ఒక్కడి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆయన ఫోటోలు చూపించుకుంటా. మీ ప్రభుత్వంలో చేసినప్పుడు మీరు ఆ హద్దులు దాటుకోకుండా ఉండుంటే ఇవాళ ఈ అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ సపోర్టర్స్ ఈ రకంగా మాట్లాడేవాళ్ళు కాదు. సీమరాజు రెచ్చిపోయో లేకపోతే ఇంకా ట్రోల్ చేయటం, ఇంకా వెటకారం చేయటం, ఎగతాళి చేస్తాడు డెఫినెట్గా. ముందు మీ వాళ్ళని అప్పుడు కంట్రోల్ చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వైసీపీకి వచ్చేది కాదు. నేను
జూలై నెలలో అనుకుంటా. వైసీపీకి సోషల్ మీడియా ఎంత బలమో అంతే నష్టం, అంతే ప్రమాదం అని నేను ఒక వీడియో చేశా. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. వైసీపీ కార్యకర్తలకి మూడబోతుంది, వాళ్ళని ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ తాట తీస్తుందని కూడా నేను 3-4 నెలల క్రితమే చెప్పాను. గవర్నమెంట్ ఫామ్ అయిన కొత్తలోనే చెప్పాను. అది మీరు మార్చుకోవాలి, ఆ పద్ధతి మార్చుకుంటే ముందుకు పోతారు. లేదంటే కనుక వైసీపీ సోషల్ మీడియా అనేది అంతరించిపోయే అవకాశమైనా ఉంటుంది. ఆ పరిస్థితులు అయితే ఖచ్చితంగా వస్తాయని కూడా నేను మాట్లాడాను. ఇప్పుడు ప్రస్తుతానికి అదే జరుగుతుంది. టీడీపీ వాళ్ళు ఏమీ శుద్ధపూసలు అని చెప్పి నేను అన్నాం. వైసీపీ వాళ్ళు ఒక తప్పుడు ప్రచారాన్ని ఎలాగైతే జనాల్లోకి తీసుకెళ్ళటానికి చేసేవాళ్ళు, టీడీపీ వాళ్ళు కూడా అదే చేస్తున్నారు కొన్ని విషయాల్లో. అది విజయం గారి కార్ యాక్సిడెంట్ విషయమా, లేకపోతే ఇంకోట రకరకాలుగా వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ అధికారం వాళ్ళకుంది, వాళ్ళు చేస్తున్నారు. మీరు పడాలి, మీరు మార్చుకోండి పద్ధతి. మీరు పద్ధతి మారిస్తే వాళ్ళు మారుస్తారు. వాళ్ళు మార్చలేదనుకో, రేపు అధికారం ఒకవేళ మీకు వస్తే మీరు ఇదే పని చేస్తారు. కానీ టీడీపీ వాళ్ళు కూడా ఈ సోషల్ మీడియాలో కొంతమంది, ఎవరైతే అందరూ కాదు, కొంతమంది హద్దులు దాటి ఈ పోస్టులు పెట్టడం, ఇవి చేయటం జరుగుతుంది. వాళ్ళని కొంచెం కంట్రోల్ చేయండి. రేపొద్దున్నే మీ మీద కూడా బండరాయిలు పడుకోకుండా, ఇట్లాంటి ఇది అవ్వకోకుండా, అనిపించుకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అధికారం ఉంది అని చెప్పేసి ఇవాళ చెలరగిపోతే, గతంలో వాళ్ళు ఎలా చెలరగిపోయారో ఇవాళ మీరు ఎలా అయితే వాళ్ళని కట్టడి చేస్తా కేసులు పెట్టి ఇచ్చేస్తున్నారో, రేపు మళ్ళీ అది మీకు కూడా చుట్టుకునే అవకాశం ఉంది. సీఎం రాజు అనేవాడు పక్కా టీడీపీ మనిషి. అతను బాగా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే వైసీపీ జెండా కప్పుకునో, లేకపోతే వైసీపీ వాళ్ళని ఫోటోలు చూపిస్తానో మాట్లాడే వాళ్ళు ప్రస్తుతం సోషల్ మీడియాలో తగ్గిపోయారు. ప్రస్తుతానికి సీఎం రాజు ఒక్కడే ఉతుకుతున్నాడు గట్టిగా చాగిరేవికేసి. నడుస్తుంది. ఎన్ని రోజులు నడుస్తుందా ఏంటా? లేదు, మనోడిక పూర్తిగా టీడీపీ అదే వైసీపీ కండవా చేసుకొని టీడీపీ వేసుకొని పార్టీ చేసే మంచి పనులు, అంటే టీడీపీ పార్టీ చేసే మంచి పనులు, పథకాల గురించి జనాల్లోకి తీసుకెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎంతసేపు అయిపోయిన వాళ్ళ మీద ఏదో అంటారు సరే, ఏదో సినిమాలో విక్రమార్కుడు సినిమాలో మొగుడు చేసి చెడుతున్న నెత్తి మీద ఇంకో బండరా ఏమైనా అన్నట్లు, ఇంకా సీఎం రాజు వైసీపీని వదిలేసి టీడీపీ పార్టీ ప్రచారానికి మంచి వ్యూస్ వస్తున్నాయి, తీసుకెళ్తే చాలా బాగుంటుంది. లేదు కాదు కూడదు అనుకుంటే సీఎం రాజు కూడా ఇప్పుడు ఆ మన్విత్ గడు ఎట్లయితే ఛానల్ ఆఫ్ చేసుకొని పారిపోయాడో, మనోడి పరిస్థితి కూడా అదే ఉంది. బాయ్.